నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. కరీంనగర్లోని జ్యోతినగర్లో ఉన్న పిఎంజే జ్యువెలరీ షాపులో ఇటీవల జరిగిన భారీ దోపిడీ కేసును కరీంనగర్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర దోపిడీ ముఠాకు చెందిన 3 నిందితులను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ గౌసాలం తెలిపారు. గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, ఈ దోపిడీ కేసును పోలీసులు సవాల్గా తీసుకుని అత్యంత చాకచక్యంగా దర్యాప్తు చేపట్టారని చెప్పారు. దర్యాప్తులో భాగంగా బీహార్ జైలులో ఉన్న గోల్డెన్ థీఫ్ గా పేరుగాంచిన సుప్రసిద్ధ గ్యాంగ్స్టర్ సుబోధ్ సింగ్ ఈ దోపిడీకి సూత్రధారి అని తేలిందన్నారు. జైలు నుంచే అతడు మొత్తం పథకాన్ని రూపొందించినట్లు వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జాగీర్ సింగ్ తో పాటు రవీష్ కుమార్, మెహతాబ్ ఖాన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 51,000 నగదు, 2 మొబైల్ ఫోన్లు, 2 సిమ్ కార్డులు, నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠా సభ్యులు అత్యంత ప్రమాదకరమైన నేరస్తులని, దోపిడీకి దాదాపు 2 నెలల ముందే తెలంగాణకు చేరుకుని ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ పట్టణాల్లో విస్తృతంగా రెక్కి నిర్వహించారని పేర్కొన్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు నకిలీ బైక్ నెంబర్ ప్లేట్లు, నకిలీ గుర్తింపు కార్డులను ఉపయోగించినట్లు తెలిపారు. మే 3న జరిగిన ఘటనలో నిందితులు పిఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడి అక్కడి సిబ్బందిని తుపాకులతో బెదిరించారని, ప్రతిఘటించిన 4 సిబ్బందిపై కాల్పులు జరిపి సుమారు 82 లక్షల విలువైన 161 తులాల బంగారం, 112 క్యారెట్ల వజ్రాభరణాలను దోచుకెళ్లినట్లు సిపి వెల్లడించారు. ఇంకా పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకోవడం, చోరీకి గురైన ఆభరణాలను రికవరీ చేయడం కోసం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే మిగిలిన వారిని అరెస్టు చేసి ఆభరణాలను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. వ్యాపారులు భయపడాల్సిన అవసరం లేదని, నగరంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నామని సిపి గౌసాలం హామీ ఇచ్చారు. ఈ కేసు ఛేదనలో పాల్గొన్న పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఫస్ట్ కేసు రిలేటెడ్ అందరికీ ఆల్మోస్ట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసు. థర్డ్ రోజు ఎగ్జాక్ట్లీ 11 days బ్యాక్ 11 o'clock 5 offenders లో ఒక offender పిఎంజే జ్యువెలరీ షాప్ లో యాజ్ అ కస్టమర్ లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత హీ క్లెయిమ్ టు బి అ కస్టమర్ అండ్ సమ్ జ్యువెలరీ గురించి అడిగారు. 5 minutes అక్కడ కూర్చున్నారు, 11 to 11:05. ఆ తర్వాత ఇంకా 3 లోపలికి వచ్చారు. ఆ మేనేజర్ వాళ్ళకి చూసి కొద్దిగా సస్పిషన్ అయింది, కానీ వాళ్ళకి అక్కడ ఉండమని చెప్పారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కస్టమర్ ఉన్నారు కాబట్టి the manager told them to wait near hall only. ఆ తర్వాత ఇంకా 2 వచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా 1 person was wearing mask. ఆ టోటల్ 5 members అయిన తర్వాత సడన్ గా వీళ్ళు అక్కడ ఉన్న గార్డ్ కి పట్టుకున్నారు. దెన్ పిస్టల్స్ చూయించి అందరికి థ్రెటన్ చేశారు. దెన్ 11:06 వీళ్ళకి డకాటీ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ at 11:11 అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ దే డిసైడెడ్ టు counter the attack. Attack counter time లో they thought that it's a dummy pistol, కానీ ఇది అన్ని రియల్ పిస్టల్స్ కాబట్టి in panic they and to save themselves offenders fired multiple rounds. మనకి 6 rounds అక్కడ దొరికినాయి అండ్ 4 victims కి grievous injury అయింది. Luckily everyone survived and I like to మెన్షన్ దిస్ థింగ్. వాళ్ళు చాలా కరేజియస్, చాలా ధైర్యంగా పని చేశారు. ఇట్ వాజ్ వెరీ కరేజియస్ ఆఫ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ విక్టిమ్స్. ఇంత డేంజరస్ క్రిమినల్స్ కి వీళ్ళు ఇట్లా కౌంటర్ చేశారు అండ్ దే వర్ ఏబుల్ టు అట్ ద రిస్క్ ఆఫ్ దేర్ లైఫ్ దే వర్ ఏబుల్ టు ప్రివెంట్ బిగ్ డకాట్. స్టిల్ అక్కడ 11 o'clock ఇది అయిన తర్వాత, ఫైరింగ్ అయిన తర్వాత వాళ్ళు పానిక్ లో అందరూ ఒక బ్యాగ్ అక్కడ వదిలేసి ఒక బ్యాగ్ తీసుకొని అక్కడ నుంచి పాడిపోయారు. ఆ తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంట్లో పోలీస్ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ఎంత టైంలో మన టీం వచ్చింది, ఎంత టైంలో మేము వాళ్ళందరికీ అలర్ట్ చేసాము, డీటెయిల్ చెప్పిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ గా.
అక్కడ నుంచి వీళ్ళు ఆన్ 2 బైక్స్ పాడిపోయారు. మన లేటర్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది దట్ దే టుక్ హెల్ప్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్. దెన్ ఫ్రమ్ దేర్ దే డమ్ ద బైక్. అక్కడ నుంచి మళ్ళీ బై వాక్ అండ్ బై బస్ అండ్ బై ట్రైన్ దే మేనేజ్ టు ఎస్కేప్ టు ద స్టేట్. నౌ ఈ కేసులో టోటల్ 5 షూటర్స్ ఇనిషియలీ ఉన్నారు. 5 మెంబర్స్, 5 అఫెండర్స్ హూ కేమ్ ఇన్ ది షోరూమ్. దీంట్లో ఇద్దరు షూటర్స్ కి అది అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో పాటు వన్ మోర్ అక్యూజ్డ్ హూ హెస్ హెల్ప్డ్ దెమ్ ఇన్ అసిస్టింగ్ ది అఫెన్స్. అతను ఈ అఫెన్స్ లో యూజ్ అయిన సిమ్ అమ్మేశారు, అరేంజ్ చేశారు, సిమ్ అరేంజ్ చేశారు దీనికోసం. అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 3 అరెస్ట్ వీ హావ్ డన్. సో దీంట్లో prime accused Raghunath Karmakar, also known as Jagira Singh, resident of Asansol, West Bengal State. He is the main, he was the main team leader of that group. అతనికి అరెస్ట్ చేయడం జరిగింది. అంతని ఇంటరోగేషన్ లో మెయిన్ ది గ్యాంగ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఫస్ట్ ఈ చాలా పెద్ద గ్యాంగ్, వెరీ ప్రొఫెషనల్ గ్యాంగ్ ఇది. ఐ విల్ నాట్ సే గ్యాంగ్ ఆల్సో, ఇట్స్ అ క్రిమినల్ ఎంటర్ప్రైజ్. ఐ విల్ సే ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారు సుబోధ్ సింగ్, ఆయన పేరు సుబోధ్ సింగ్. కరెంట్లీ టిల్ రీసెంట్లీ హీ వాజ్ ఇన్ బియూర్ జైల్ పట్నా, కానీ రీసెంట్ గా పూర్నియా జైల్ బీహార్ లో షిఫ్ట్ అయ్యారు. సో హీఈస్ ద మాస్టర్ మైండ్ అండ్ గ్యాంగ్ లీడర్ ఆఫ్ దిస్ గ్యాంగ్. అతనే కాన్స్పైర్ చేశారు. అతని కాన్స్పిరసీ అండ్ సూపర్విజన్ లో ఈ మొత్తం ప్లాన్ చేయడం జరిగింది. ఈ గ్యాంగ్ ఎట్లా ఆపరేట్ అవుతారు, ఈ గ్యాంగ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ చాలా ఇది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. మీరు సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఇంకొకటి సుబోధ్ సింగ్ పేరు సెర్చ్ చేస్తే మీకు గ్యాంగ్ గురించి మొత్తం తెలుస్తుంది, ఎక్కడెక్కడ వీళ్ళు ఆఫెన్స్ చేశారు అండ్ వాట్ ఈస్ దేర్ మోడస్ ఆపరాండి. డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీ అందరికి అర్థమవుతుంది ఈ హౌ సొఫిస్టికలీ అండ్ ప్రొఫెషనలీ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఆపరేట్ చేస్తున్నారు అండ్ వై ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ దెమ్. కానీ స్టిల్ అవర్ పోలీస్ team worked hard and we were able to catch some of them. Sir, the night duty ayindi, koddiga late ayindi wala. Don't mind. So on interrogation manaki em telisindi ante ee gang lo total 2 sub teams were there. ఒకటి టీం బీహార్ గ్యాంగ్, ఒకటి టీం ఆసన్సోల్ బంగాల్ గ్యాంగ్. ముగ్గురు బీహార్ నుంచి వచ్చారు అండ్ ఇద్దరు బీహార్ ఆసన్సోల్ నుంచి వచ్చారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ 45 days 2 months ముందు వచ్చి రెక్కీ చేసుకున్నారు. ఆ రోజు వచ్చి సడన్ గా ఇట్లా చేయడం లేదు, వాళ్ళు ఒక డీటెయిల్డ్ ప్లానింగ్ తో పాటు ఇది చేశారు. ఇక్కడ 2 months బ్యాక్ ముందు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ సిటీస్ లో లాడ్జెస్ లో ఉన్నారు. పెద్దపల్లి లాడ్జ్ లో వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు, సిద్దిపేటలో షెల్టర్ తీసుకున్నారు, తర్వాత ధర్మపురిలో షెల్టర్ తీసుకున్నారు. ఇంకా చాలా సిటీస్ లో రెక్కీ చేశారు. ఖమ్మం వరకు కూడా రెక్కీ చేశారు, ఖమ్మం సిటీలో కూడా రెక్కీ చేశారు, మంచిర్యాలలో చేశారు, పెద్దపల్లిలో చేశారు, సిద్దిపేటలో చేశారు, కరీంనగర్ లో చేశారు, జగ్త్యాలలో చేశారు. సో అన్ని అది రెక్కీ అయిన తర్వాత దే డిసైడెడ్ టు కమిట్ దిస్ డకాటీ ఇన్ కరీంనగర్. కరీంనగర్ డకాటీ చేసిన ముందు కూడా ఎట్లా వెళ్ళాలి, ఎట్లా పాడిపోయాలి మొత్తం వాళ్ళు కూడా ప్లానింగ్ చేసుకున్నారు. నా జనరల్ గా మెయిన్ రోడ్స్ లో మన ఇమీడియట్ గా ఆఫెన్స్ అయిన తర్వాత చెకింగ్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంటర్నల్ రోడ్స్ సెలెక్ట్ చేశారు. ఆ ఇంటర్నల్ రోడ్ కూడా ముందే రెక్కీ చేసుకొని అక్కడ ఉన్న జియో ట్యాగ్ పాయింట్ మార్క్ చేసి మ్యాప్ లో, ఆఫ్లైన్ మ్యాప్ లో డౌన్లోడ్ చేసి వాళ్ళు మొబైల్లో పెట్టుకున్నారు. ఈ ఆఫెన్స్ కోసం వాడిన మొబైల్ సిమ్ కూడా సెపరేట్ గా వాళ్ళకి ఒక పర్సన్ సప్లై చేస్తారు. హౌ దిస్ గ్యాంగ్ ఆపరేట్స్ సెపరేట్ గా ఈ డీటెయిల్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ ఈ గ్యాంగ్ కి ప్రీవియస్ ఆఫెన్స్ చూస్తే సుబోధ్ సింగ్ గ్యాంగ్ ది బీహార్ స్టేట్ లో మేజర్ గా చాలా ఆఫెన్స్ జరిగింది. వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరాఖండ్, మెయిన్లీ 7-8 స్టేట్స్ లో జరిగింది. మోర్ దెన్ 40-42 కేసెస్ ఉన్నాయి. తెలంగాణలో ఫస్ట్ టైం జరిగింది ఈ టైప్ ఆఫ్ డకాతి, తెలంగాణ జరగలేదు. కానీ స్టిల్ అవర్ ఆఫీసర్స్ రేజ్ టు ద ఒకేషన్ అండ్ వర్ ఏబుల్ టు ఐడెంటిఫై అండ్ అప్రిహెండ్ సమ్ ఆఫ్ ద అక్యూజ్డ్. దిస్ పర్సన్ నేమ్ సుబోధ్ సింగ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గోల్డెన్ థీఫ్. ఎందుకంటే అతనికి మెయిన్ మోడస్ ఆపరెండి ఇస్ టార్గెటింగ్ బ్యాంక్ వేర్ గోల్డ్ డిపాజిట్స్ ఆర్ దేర్. మనాపురం గోల్డ్ ఉంటాయి, బ్యాంక్ ఉంటాయి, తర్వాత గోల్డ్ జ్యువెలరీ షాప్. ఒక రిపోర్ట్ ప్రకారం హీ హెస్ స్టోలెన్ మోర్ దెన్ 400 kgs ఆఫ్ గోల్డ్. ఇట్లా కూడా ఉంది, మొత్తం గూగుల్లో మీరు చూడవచ్చు. నౌ ఇట్ వాస్ ఫౌండ్ దట్ యాజ్ పర్ ద ప్లాన్ ఆఫ్ సుబోధ్ సింగ్ అండ్ హిస్ అసోసియేట్స్
accused Raghunath Karmakar, who has been arrested, along with A2 in this case, Ravish Kumar. He has been arrested from Nalanda district in Bihar. And third accused is Radhe alias Abhay alias Pramod Goswami. Fourth is Suryamani Kumar alias Sanoj, and fifth is Ban Mishra from Bihar. They came to Telangana around 2 months ago to commit this dakati. Before that, they purchased SIM card from one person called Mehtab Khan. He has also been arrested by giving 10,000 rupees each. Then they roamed around Khammam town lo, Peddapalli, Siddipet, Karimnagar town lo, and they did recce of ikkada unna jewelry shops and banks. Finally, they targeted this. కానీ ఇక్కడ ఈ షెల్టర్ తీసుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే పోలీస్ వాళ్ళు ఈజీగా పట్టుకున్నారు కాబట్టి ఇక్కడ నుంచి 2 hour డిస్టెన్స్ లో ధర్మపురి టౌన్ లో ఫస్ట్ రోజు షెల్టర్ తీసుకున్నారు. నా మొత్తం రెక్కీ చేసినప్పుడు ఆఫెన్స్ లో వీళ్ళు వెపన్ వాడారు, కానీ మొత్తం రెక్కీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర వెపన్స్ లేవు. దే రోమ్డ్ అరౌండ్ లైక్ సింపుల్ సివిలియన్స్. వెపన్స్ ఎట్లా వచ్చింది వాళ్ళ దగ్గర? దీనికి ఇంటరోగేషన్ లో మేము చూస్తే దీనికి సెపరేట్ టీం ఉంటుంది. సెకండ్ రోజు చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో, మన తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో చంద్రపూర్ డిస్ట్రిక్ట్ లో వాళ్ళకి ఈ టీమ్ మెంబర్స్ కి కమ్యూనికేషన్ వచ్చింది. అక్కడ ఒక వేరే టీం వాళ్ళు అక్కడ వచ్చి పిస్టల్స్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. యాజ్ పర్ దిస్ ప్లాన్, మెయిన్ అక్యూజ్ రఘునాథ్ కర్మాకర్ అతను అక్కడ బై బస్ వెళ్లారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ లో కలిశారు సెకండ్ టీమ్ తో. ఆ సెకండ్ తో కలిసిన తర్వాత వాళ్ళు పిస్టల్స్ 6 పిస్టల్స్ అండ్ 12 మ్యాగజైన్స్, టోటల్ 60 రౌండ్స్ హ్యాండ్ ఓవర్ చేశారు టు కమిట్ ద ఆఫెన్స్. దిస్ ఈజ్ సెపరేట్ టీమ్. ఇక్కడ ఆఫెన్స్ చేసిన టీమ్ కి ఎగ్జిక్యూషన్ టీమ్ అనుకోండి, ఇది రిసీవర్ టీమ్ అనుకోండి, రిసీవర్ ఆర్ సప్లై టీమ్. అక్కడ ఇది రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు ఈ వెపన్ సెకండ్ రోజు ధర్మపురి లాడ్జ్ కి తీసుకువచ్చారు. మళ్ళీ థర్డ్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ కరీంనగర్ కి వచ్చారు. ఆఫెన్స్ చేసుకొని సేమ్ రూట్ లో వెళ్ళిపోయారు. ఆ రూట్ ఎట్లా ఉంది అని నేను చూస్తాను. దీంట్లో అక్కడ వెళ్ళిన తర్వాత ధర్మపురి దగ్గర వీరు 2 బైక్స్ వాడారు. ఒకటి పల్సర్ బైక్, ఒకటి వైట్ అపాచీ బైక్. పల్సర్ బైక్ లో 3 ఉన్నారు. అక్కడ బైక్ వదిలేసి గోదావరి బై వాక్ దాటారు. అక్కడే వాళ్ళు టీమ్ డివైడ్ అయ్యారు. 2 మెంబర్స్ వైట్ అపాచీ బైక్ లో దే ఎస్కేప్డ్ ఆన్ బైక్ అలాంగ్ విత్ ద మెటీరియల్, స్టోలెన్ మెటీరియల్. అండ్ ఈ 3కి అక్కడ బైక్ వదిలేసి బై వాక్ వీళ్ళు గోదావరి దాటారు. గోదావరి దాటిన తర్వాత మంచిర్యాల డిస్ట్రిక్ట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఆటో తీసుకొని, బస్ తీసుకొని, తర్వాత ట్రైన్ తీసుకొని స్టేట్ నుంచి వెళ్ళిపోయారు. మిగతా 2 అక్యూజ్ కూడా ఒక రిమోట్ ఏరియాలో త్రూ ఫారెస్ట్ ట్రాక్ బైక్ తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళకి పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ లో వచ్చిన తర్వాత వాళ్ళు చేసిన దొంగతనం గోల్డ్ జ్యువెలరీ మొత్తం ఆ సెకండ్ టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేసుకొని, అక్కడ బైక్ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు బై వాక్ నియర్ బై స్టేషన్ కి వచ్చి అక్కడ నుంచి పాడిపోయారు. దట్ వాజ్ ద ఎస్కేప్ రూట్ ఫాలోడ్ బై దీస్ పీపుల్. నౌ దీంట్లో ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ ప్రకారం టోటల్ 13 అక్యూజ్ కి ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ అందరికి డీటెయిల్స్ మేము షేర్ చేయము. దే ఆర్ గ్యాంగ్ మెంబర్స్, దే ప్రొవైడ్ లాజిస్టిక్ సపోర్ట్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ సపోర్ట్, అండ్ స్టిల్ హాట్ పర్స్యూట్ ఈస్ గోయింగ్ ఆన్ టు అరెస్ట్ దిస్ పీపుల్. మొత్తం అరెస్ట్ అయిన తర్వాత ఓన్లీ దిస్ డీటెయిల్స్ విల్ బి షేర్డ్. ఇప్పటి వరకు సీజ్ అయిన ప్రాపర్టీలో క్యాష్ 51,000, 2 మొబైల్ ఫోన్స్, 2 సిమ్ కార్డ్స్ అండ్ వాళ్ళు యూజ్ చేసిన ఫేక్ ఆధార్ కార్డ్ సీజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఆఫెన్స్ లో యూజ్ అయిన బైక్ ఆల్రెడీ ధర్మపూర్ లో అది మనకి రికవరీ అయింది. ఇది కాకుండా అదర్ థింగ్స్ కూడా చిన్న చిన్న రికవరీ అయింది. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డీటెయిల్స్ ఆఫ్ అక్యూజ్ ఐ ఆల్రెడీ షేర్డ్. దీంట్లో మెయిన్ సుబోధ్ సింగ్ ఇస్ ద గ్యాంగ్ లీడర్. అతను ప్రస్తుతం పూర్ణియా జైల్లో ఉన్నారు కాబట్టి అతనికి అక్కడ నుంచి పీటీ వరంలో తీసుకొని ఇన్వెస్టిగేషన్ లో అతన్ని కూడా ఇంటరోగేషన్ చేస్తాము. ఇది కాకుండా అదర్ మెంబర్స్ ఆర్ అబ్స్కాండింగ్. అవర్ టీమ్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ టు అప్రిహెండ్ దెమ్. వాళ్ళు ఎక్కడ తిరుగుతున్నారో ఐ విల్ నాట్ షేర్ ద డీటెయిల్స్, కానీ సూన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ విల్ అరెస్ట్ దెమ్. స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు, చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు, పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు,
పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండేయ కాలనీ, గోదావరికని. సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.